హైదరాబాద్ లో కొత్త కేటుగాళ్లు తిష్టు వేశారు. వాళ్ళు ఇల్లు కొల్లగొట్టరు, నగలు ఎత్తుకెళ్లిపోరు, కానీ మీ జేబులో డబ్బును మాత్రం మాయ చేసేస్తారు. ఇందుకే ఎవరా నోటు కేటుగాళ్లు? మీ పనిని వాళ్ళు ఎలా తన్నుకుపోతారు? రెచ్చిపోతున్న బెట్టింగ్ రాయుళ్లు. మహానగరం బుకీలకు అడ్డాగా మారిందా? ఐపీఎల్ ఫైనల్ కోసం భారీగా బెట్టింగ్ దందా. ఐపీఎల్ ఫైనల్ సమీపిస్తుండటంతో బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే నగరంలో పలు బెట్టింగ్ ముఠాల ఆట కట్టించిన పోలీసులు ఫైనల్ సందర్భంగా భారీ బెట్టింగ్లు చోటు చేసుకునే అవకాశం ఉందన్న సమాచారంతో అప్రమత్తమవుతున్నారు. బుకీలు, పంటర్లకు అడ్డుకట్ట వేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. తరచూ బెట్టింగ్లకు పాల్పడే వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి సిద్దమవుతున్నారు పోలీసులు. పీక్ స్టేజ్లో ఐపీఎల్. తారాస్థాయికి చేరుకున్న ఫైనల్ ఫీవర్. ప్లేయర్స్ మ్యాచ్ ఆడతారు, బుకీలు మనీతో ఆడతారు. గత సీజన్ల కంటే ఈసారి ఐపీఎల్ ఫీవర్ తారాస్థాయికి చేరు. బాల్ టు బాల్ బెట్టింగ్. షాట్ టు షాట్ బెట్టింగ్. బెట్టింగ్ కు రెడీ అవుతున్న ఫంటర్స్, బుకీలు, ఏజెంట్లు. క్యాష్ చేసుకుంటారు. ప్రతి బాల్, ప్రతి రన్ పై బెట్టింగ్లు కట్టి డబ్బులు సంపాదించేవారు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నారు. ఇలాంటి వారిని ఫంటర్స్ అంటారు. ఇక బెట్టింగ్ తతంగా నడిపించే నిర్వాహకులను బుకీలు అంటారు. వీరితో పాటు ఏజెంట్లు కూడా ఉంటారు. ఇప్పటికే హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల్లో బెట్టింగ్లకు పాల్పడుతున్న ముఠాలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పోలీసులు. ప్రధానంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఈ బెట్టింగ్ చోటు చేసుకుంటున్నట్లు పోలీసులకు సమాచారం ఉంది. దీంతో శివారు ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట నిఘాను ఏర్పాటు చేశారు. ఇప్పటికే వనసలిపురం, మల్కాజ్గిరి, ఎల్బీనగర్లతో పాటు మహబూబ్నగర్ తదితర ప్రాంతాల్లోనూ ఈ బెట్టింగ్ ముఠాల గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఈ నెల 21న ఐపీఎల్ ఫైనల్ జరగనుండటంతో బెట్టింగ్ ముఠాలు రెచ్చిపోయే అవకాశం ఉందన్న సమాచారం పోలీసులకు ఉంది. దీంతో వారికి ఎలాగైనా చెక్ పెట్టాలని భావిస్తున్న పోలీసులు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళుతున్నారు. 10th ఐపీఎల్ సీజన్లో దాదాపు 5 మ్యాచెస్ ఇక్కడ ఉప్పల్ స్టేడియంలో కండక్ట్ చేయడం జరిగినాయి. ఇంకో 2 మ్యాచెస్ తర్వాత 21st మే రోజు అది ఫైనల్స్ ఉంటుంది. సో ఈ ఐపీఎల్ ఎప్పుడైనా ఉంటే అప్పుడు క్రికెట్ బెట్టింగ్ పక్కా ఉంటుంది అని మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ని బట్టి చాలామందిని కస్టడీలో తీసుకొని కొంతవరకు అమౌంట్స్ కూడా రికవర్ చేయడం జరిగింది.